కంటిన్యూస్‌గా ర్యాలీ అవుతున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. దానికన్నా ముందు మనం మార్కెట్స్ అబ్జర్వ్ చేస్తే గనక, పర్టిక్యులర్‌గా నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే గనక ఓవరాల్ ట్రెండ్ మనకి స్టిల్ పాజిటివ్గా మనకి కనిపిస్తుంది అనమాట. సో ఈవెన్ మనకి సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తున్న, బయ్యర్స్ వచ్చి పుష్ చేస్తున్నారు. ఈరోజు కొంత హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కొంత పాజిటివ్ న్యూస్ ఉండడం వల్ల సో హ్యూజ్ గ్యాప్ అప్స్ ఓపెన్ అయ్యాయి. 150-160 పాయింట్స్ నిఫ్టీ వచ్చేసరికి. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మోర్ దాన్ 500 పాయింట్స్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. 700 పాయింట్స్ అరౌండ్గా ఓపెన్ అయ్యి కింద పడి మళ్ళీ ఓవరాల్ ట్రెండ్ మనకి పాజిటివ్గా మోర్ దాన్ 1000 పాయింట్స్కి పైకి వెళ్ళి అరౌండ్గా 900 పాయింట్స్ అరౌండ్గా క్లోజింగ్ అనేది ఇచ్చిందన్నమాట. ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ మనకి పాజిటివ్ కనిపిస్తుంది. ఈవెన్ ఈరోజు మార్కెట్ కొంత సైడ్ వేస్, నిఫ్టీలో సైడ్ వేస్ ట్రేడ్ అయిన గ్యాప్ అప్ ఓపెన్ కొంత పైకి వెళ్ళడానికి ట్రై చేసి క్లోజింగ్ మనం చూస్తే కనుక స్టిల్ మనకి పాజిటివ్ ట్రెండే కనిపిస్తుంది అనమాట. సో మీరు చూస్తే కనుక ఇదంతా కూడా సో మార్కెట్ కింద పడడానికి ట్రై చేసిన బయ్యర్స్ పుష్ చేస్తున్నారు. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ మనకి పాజిటివ్ ఉంది. రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది. ఒకవేళ ఇంకా ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక మనం 24,500 లెవెల్స్ మనం టెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఇంకా మూవ్ అయితే కనుక మనం ఈ స్టాక్స్ని కొంత ఫోకస్ చేయండి. కంటిన్యూస్గా పెరుగుతున్నాయి అనమాట. ఫస్ట్ మనం వచ్చేసరికి జిఎం బెవరేజెస్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ సో మంచి బ్రేక్అవుట్ కనిపించింది. సో ఆల్మోస్ట్ మనకి 700 బ్రేక్అవుట్ తర్వాత చాలా బాగా ర్యాలీ కంటిన్యూస్ ర్యాలీ అనేది కనిపిస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో మోర్ దాన్ సో 20% అరౌండ్గా మనకి సో క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. ప్రస్తుతం 900 దగ్గర అరౌండ్గా క్లోజింగ్ అనేది ఇచ్చింది. అబ్జర్వ్ చేయండి, రేపు కనుక ఒకవేళ ఫాలో అవుతుంటే వెయిట్ ఫర్ 850 లెవెల్స్. సో ఈ లెవెల్స్ దగ్గర, ఎందుకంటే షార్ప్ ర్యాలీ ఉన్నప్పుడు ఫాల్ కూడా సేమ్ ఆ విధంగానే ఉంటుంది. ఒకవేళ ఏమైనా కంటిన్యూస్ ఫాలో అవుతుంటే కనుక 850 దగ్గర రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకుని, పడుతున్నప్పుడు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. 850 నుంచి 860 రీజన్స్లో అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. లేదు రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ పర్టికులర్ స్టాక్ మార్కెట్ పాజిటివ్ ఉండాలా, సో 900 పైన సస్టైన్ అయితే వెంటనే యాడ్ చేసుకోండి. పడిపోతుంటే మాత్రం వెయిట్ ఫర్ 850 లెవెల్స్. సో మనం 50 to 60 పాయింట్స్ అలాగా స్టాప్ లాస్ వన్స్ రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవడం బెటర్. వన్స్ ఆ విధంగా పాజిటివ్గా టర్న్ అయితే కనుక సో ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకుంటే 900, 950 ఈవెన్ 1000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. లేదు రేపు స్టాక్ పాజిటివ్ ఉండి 900 పైన సస్టైన్ అయితే వెంటనే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మన ఒక 100 పాయింట్స్ నుంచి 150 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రైస్ దగ్గర నుంచి 50-60 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోండి గైస్. సో షార్ప్ ర్యాలీ కాబట్టి, ఆల్రెడీ స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత తీసుకోవడం చాలా బెటర్. ఒకవేళ రేపు ఏమైనా 900 బిలో వచ్చేస్తే వెయిట్ ఫర్ 850 to 860 రీజన్స్ దగ్గర రివర్సల్ వచ్చేదాకా వెయిట్ చేసి యాడ్ చేసుకోండి. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి పిఎఫ్సి గైస్. సో పిఎఫ్సి కూడా కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. 475 దగ్గర సపోర్ట్ తీసుకొని లాస్ట్ 4-5 డేస్ మంచి ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. ఈరోజు కూడా స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. 5-6% అరౌండ్గా ర్యాలీ అనేది కనిపించింది. ప్రస్తుతం అయితే కనుక మనకి సో ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఉందన్నమాట. రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ పడుతుంటే 520 నుంచి 525 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మినిమం టు మినిమం 550. ఇది ఏదైతే ఎఫ్ఎన్ఓ స్టాక్ కాబట్టి హెవీ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. స్లో మూమెంటం కనిపించే ఛాన్స్ ఉంటుంది. స్లోగా మూవ్ అయ్యి మనకి సో 550 పాయింట్స్ దాకా మనకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే అప్ టు 570 నుంచి 575 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్లో మూవింగ్ స్టాక్. కొంత రేపు కనుక ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మనం అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 500 బిలో ఒక 25 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 25 నుంచి 50 పాయింట్స్ టార్గెట్ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనకి పిఎఫ్సి. రేపు కనుక 525 పైన సస్టైన్ అయితే, లేదు ఈ రీజన్కి వచ్చి 520 నుంచి 525 రీజన్ దగ్గర రివర్సల్ వస్తే మాత్రమే అక్యూములేట్ చేసుకోండి. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట పిఎఫ్సి. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి టాటా కన్స్యూమర్ గైస్. సో ఈ స్టాక్ మనకి మంచి సపోర్ట్ దగ్గర రివర్సల్ కనిపిస్తుంది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఏదైతే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కూడా మనకి కనిపిస్తుంది. సో ఈరోజు స్ట్రాంగ్గా మనకి ఈ లెవెల్ బ్రేక్ అనేది అయిందనమాట మనం అబ్జర్వ్ చేస్తే కనుక. సో అంతేకాకుండా స్ట్రాంగ్ సపోర్ట్ ప్రీవియస్గా 1050 ఏదైతే సపోర్ట్ ఉందో 1050 నుంచి 1075 స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గరే మనకి రివర్సల్ కనిపించింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కొంత పాజిటివ్ టర్న్ అయింది. ప్రీవియస్గా మనకి సో 1150 రెసిస్టెన్స్ కాబట్టి ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే అప్పుడు అక్యూములేట్ చేసుకోండి. రేపు ఒకవేళ పడిపోతుంటే అవాయిడ్ చేయండి గైస్. సో ఎందుకంటే ఇది మనకి సో కంటిన్యూస్ ర్యాలీ అవ్వట్లేదు, సపోర్ట్ దగ్గర నుంచి వెళ్ళింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ స్టాక్ మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్లోనే ట్రేడ్ అయింది. సో మళ్ళీ ఆ రీజన్ దగ్గర స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిందనమాట ఈసారి. సో 1150 పైన 1 డే సస్టైన్ అయితే రేపు అబ్జర్వ్ చేయండి. సస్టైన్ అయితే మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈజీగా మనం. సో ఇది కూడా మనకి ఎఫ్ఎన్ఓ స్టాక్. సో 1200-1250 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 100 పాయింట్స్ మనం పెట్టుకొని సో ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి 1050 బిలో స్టాప్
లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. మాక్సిమం 100 పాయింట్స్ మనం టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇది మనకి టాటా కన్స్యూమర్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జెన్టెక్ గైస్. ఈ స్టాక్ కూడా స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. లాస్ట్ 2-3 డేస్ బట్టి చాలా మంచి ర్యాలీ కనిపిస్తుంది. కంటిన్యూస్ ర్యాలీ అనేది అవుతుందన్నమాట. ఈరోజు కూడా స్ట్రాంగ్ బుల్లిష్నెస్ కనిపించింది. రేపు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ పడిపోతుంటే వెయిట్ ఫర్ 1350 to 1360 రీజన్స్. ఎందుకంటే సో ఎప్పుడైనా స్ట్రాంగ్ ర్యాలీ కనిపించినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. స్ట్రాంగ్ ర్యాలీ కనిపించిన తర్వాత కొంత పడిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో ఏంటంటే ఒక 2-3% డౌన్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అవుతాం. సో రేపు ఏమైనా సరే ఒకవేళ పడుతుంటే 1350 నుంచి 1360 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు రేపు 1400 పైన సస్టైన్ అయ్యి కొంత పాజిటివ్గానే మూవ్మెంట్ అవుతుంటే కనుక వెంటనే యాడ్ చేసుకోవచ్చు. సో 1300 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు గైస్. సో 1300 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే సో బ్రేక్ అయినట్టు బ్రేక్ టెస్ట్ చేసి మళ్ళీ ఈరోజు స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది కాబట్టి ఇది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో 1300 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు. ఒకవేళ వెంటనే ర్యాలీ ఇస్తుంటే తీసుకొని 1400 అబోవ్ సస్టైన్ అయితే, లేదు రేపు కనుక పడిపోతుంటే వెయిట్ ఫర్ 1350 to 1360 ఆ రీజన్స్ దగ్గర రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి. మినిమం 1500, 1600, ఈవెన్ 1650 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా ర్యాలీ అయితే 1700 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రాంగ్ బుల్లిష్నెస్ మనకు కనిపిస్తుంది. సో బయర్స్ వచ్చారు, స్ట్రాంగ్గా పుష్ చేశారు, కొంత సైడ్ వేస్ వెళ్ళింది, సో మళ్ళీ పుష్ చేశారు, కొంత సైడ్ వేస్ నుంచి కూడా అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఒక 4-5 డేస్ సైడ్ వేస్ ఉండి కూడా మనకి మూమెంటం అనేది కనిపించే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి జెన్టెక్ గురించి. సో మన 4th స్టాక్ అనమాట. అలాగే 5th వన్ వచ్చేసరికి గ్రాసిమ్ గైస్. ఈరోజు కొంత సైడ్ వేస్ ట్రేడ్ అయినా ఓవరాల్ ట్రెండ్ ఈ పర్టికులర్ స్టాక్ సూపర్ బుల్లిష్నెస్ ఉంది. ఇది కూడా మనకి F&O స్టాక్. సో ఈవెన్ ఒకవేళ మీరు సో F&O ట్రేడ్ అయితే దీంట్లో కూడా మనం కాన్సన్ట్రేట్ అనేది చేయొచ్చు అనమాట. ఈరోజు కొంత సైడ్ వేస్ ట్రేడ్ అయింది. రేపు అబ్జర్వ్ చేయండి, 2700 పైన సస్టైన్ అవ్వగలిగితే మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. సో హెవీ టార్గెట్స్ కాకపోయినా అప్ టు 3000 లెవెల్స్ దాకా మనం ర్యాలీ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 1 to 2 వీక్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 2500 మనకి స్ట్రాంగ్ సపోర్ట్. సో దీని ఈ లెవెల్ దగ్గర కింద ఏదైతే మనకి స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు. రేపు కనుక అబ్జర్వ్ చేయండి, ఒకవేళ షార్ట్ ఫాల్ ఏమైనా ఉంటే అవాయిడ్ చేయండి. 2700 దగ్గరికి వచ్చి రివర్సల్ వచ్చిన లేదా కొంత పాజిటివ్ టర్న్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకొని మినిమం సో 100 నుంచి 300 పాయింట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి గ్రాసింగ్ గురించి గైస్. సో ఇవన్నమాట స్టాక్స్. ఇంకా చాలా స్టాక్స్ సూపర్ బుల్లిష్ ఉన్నాయి. బట్ నా పర్సనల్ వ్యూలో ఈ స్టాక్స్ ఇంకా కూడా ఫర్దర్గా ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి సో GM బ్రెవరేజెస్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసరికి PFC, థర్డ్ వన్ వచ్చేసరికి టాటా కన్స్యూమర్, ఫోర్త్ వన్ వచ్చేసరికి జెన్టెక్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి గ్రాసిమ్. కొంత పెద్ద స్టాక్స్ F&O స్టాక్స్. సో F&O స్టాక్స్ వల్ల ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే కనుక హెవీ మూమెంట్స్ ఉండవు, స్లోగా అప్ సైడ్ మూమెంట్ అయ్యి సో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు కనుక మా టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.